నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశంను గెలిపించండి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై డ్రామాలాడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రాన్ని కాపాడాలంటే సీఎంగా చంద్రబాబు గెలవాలి. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. పుట్టపర్తి గడ్డపై టీడీపీ గెలవాలి. పల్లె కృష్ణకిషోర్ రెడ్డి. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైసీపీ నుండి బీజేపీలోకి చేరికలు. ప్రత్యర్థి ఊరిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం. అనంత వెంకట్రామరెడ్డిని గెలిపించండి. జబర్దస్త్ గడ్డం నవీన్ శాంతకుమార్ పిలుపు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజలందరూ గెలిపించాలని, రాష్ట్ర సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో మీ ఇల్లు మీది కాదు, మీ భూమి మీది కాదు, ఇలాంటి నల్ల చట్టానికి నిరసనగా రేపు సాయంత్రం ప్రతి ఊరిలో ఈ చట్టం కాగితంలానే తగలబెట్టి నిరసన తెలపండి అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తమ్ముళ్ళు, మీ భూమి మీద అని అడుగుతున్నా నేను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి, అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమ్ముళ్ళు, ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ రెండు నాలుకల ధోరణితో డ్రామాలాడుతుందని, ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్ పాలనలో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కొనసాగిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ గెలిస్తేనే అన్ని పథకాలు ప్రజలకు నేరుగా ఇంటి దగ్గరకే చేరుతాయని, ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు, పెట్టు. ఇది ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మొన్న చూపించాను, మళ్ళీ చూపిస్తాను. మంత్రి గారు చెప్పినట్టు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది. ఈ పరిస్థితిలో
చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది టారన్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డారు. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్లు పడుతుందా, 5 ఏళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అయినటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. పత్రికల్లో కూడా అధ్యక్ష ఏం చెప్పారండి ఇక్కడ? ఇది 2019 జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న, అభివృద్ధి జరగాలన్న, మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాల్వ శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు. జగన్ నమ్మక ద్రోహి, జగన్ హయాంలో ఎవరూ బాగుపడలేదు అని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బొమ్మనహల్లో హెచ్ఎల్సీ డ్యాం నిర్మిస్తామని కాల్వ శ్రీనివాస్ అన్నారు. రాయదుర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసి తనను గెలిపించాలని కాల్వ శ్రీనివాస్ ప్రజలను కోరారు. తెలుగుదేశం బలం అంటే ఇది, ఇదే బలంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రాన్ని, మన వల్లే మన పిల్లల్ని ఎవరూ కాపాడలేరని కూడా ఈ సందర్భంగా 5 ఏళ్ల అరాచక పరిపాలన చూశారు. ఒక అవకాశం అని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇసుక దొరకకుండా చేశాడు. నకిలీ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాలతో చెలగాని మాడుకుంటా ఉన్నాడు. ఒక దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి. ఒకసారి ఆలోచన చేసుకోండి. ముందు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను మళ్లీ ఓట్లు అడిగేకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చి మరి నీ మాట ఏమైంది? మాటికి మనవు నిప్పి ఒక తిరోగమనవాది నువ్వు, ఒక నయవంచకుడు, నమ్మక ద్రోహి నువ్వు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు? మద్యం వ్యాపారులు బాగుపడ్డారు, వైసీపీ దళారులు బాగుపడ్డారు, వైసీపీ రౌడీలు, గుండాలు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి బాగుపడ్డారు తప్ప ప్రజలకు ఒరిగింది జరిగింది ఏమీ లేదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మీ పరిపాలనలో సామాన్య మధ్యతరగతి మనవులు, ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు 200 రూపాయలు
కరెంటు బిల్లు ఈ రోజు 600, 800 వస్తా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. ఇదేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలోనే? నేను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పమని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నల్ల కంటకుడికి, అభివృద్ధి విరోధికి, ఈ రాష్ట్ర ద్రోహికి ఓటనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సామాన్యుల చేతిలో పాసు పతాస్త్రమే ఈ ఓటని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఆయనంతైనా ఈ రాష్ట్రానికి పురోగతి, మన బతుకులకు మంచి జరిగే పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుపైన 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఎమ్మెల్యేకి, ఎంపీకి సైకిల్ గుర్తుపైన వేయాల. సూపర్ 6 పథకాలు ప్రకటించాడు మన నాయకుడు ఇప్పటికే. ఒకటేమో ఆడవాళ్లకు 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. 1500 రూపాయల డబ్బులు వస్తాయి. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం. తాతల కాలం నుంచి సంపాదించి అనుభవిస్తున్న భూములు మీకు దక్కాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? ఈ భూములు వాళ్ళ స్వాధీనంలో మరి ఒక చట్టం కూడా తీసుకొస్తారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ భూములు ఇచ్చాడా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి హక్కు ఉంది మన భూములు, మనకు సంబంధించిన భూముల పైన, ఆ బుక్కుల పైన వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇవి మానే ఒకటి ఎంపీ, ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు. సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే పుట్టపర్తి గడ్డపై ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడించాలని నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధురారెడ్డి, టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. ఓడి చెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధురను గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణసంచ కాల్చి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పల్లె సింధురారెడ్డి, ఆమె భర్త పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పుడు సైకిల్ గుర్తు మాత్రమే కనిపించాలని, మీ అమూల్యమైన ఓటును టీడీపీకి వేయాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రగతి బాగుంటుందన్నారు. ఆనందంగా ఉందన్నా, చాలా ఆనందంగా ఉందక్క. ఈ ఎనర్జీ చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేది మన టీడీపీ ప్రభుత్వమే అని ఖాయంగా తెలుస్తోంది. సైకిల్ ముందుకి దూసుకొని వెళ్తోంది, ఫ్యాన్ రెక్కలు ఇరిగి కింద పడిపోతున్నాయి. మన దగ్గర ఇంకా 3 రోజులు ఉంది టైము. సోమవారం ఈ టైంకి అందరూ పోలింగ్ బూతుల్లో బిజీగా సైకిల్ ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని ఆలోచిస్తూనే ఉంటారు క్యూలో. మనం 5 సంవత్సరాలు కష్టపడిండేది, ప్రతి వారు ఎవరు ఆనందంగా లేరనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే విషయమే. రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. మన దగ్గర గొప్ప అవకాశం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఓటు రూపంలో ఉంది. ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి ఇచ్చి ఎంత పొరపాటు చేసుకున్నామో ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఒక రాతి యుగంలోకి పంపించేసుకున్నాము. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి మన పిల్లల భవిష్యత్తుని మంచిగా చేసే ఒక గొప్ప అవసరం ఎంతో ఉంది మనకి. ఏ రకమైన ప్రజలు కూడా ఆనందంగా లేరు. మహిళలకి గత 5 సంవత్సరాల్లో ఏ రకమైన పిల్లలకి కూడా చదువుకోవడానికి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి వచ్చారు వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఇంట్లో ఒకే ఒక బిడ్డకి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా కోసం సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందో మీకు తెలుసు అందరికీ. ఇంకా ఏ రకమైన అభివృద్ధి పని కూడా మన ఊర్లో ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడున్న రోడ్లు మన టీడీపీ ప్రభుత్వంలో వేసిండేటివే. ఏదన్నా పట్టాలు వచ్చాయి మీకు అంటే రఘునాథ్ రెడ్డి సార్ గారు ఇచ్చిండేటివే. ఈ ఊర్లో కానీ ఎక్కడ కానీ అభివృద్ధి అనే దానికి ఏదైనా మారుపేరు ఉంది అంటే దాని వెనకాల దాని వెనకాల పల్లె రఘునాథ్ రెడ్డి గారి పేరు ఉంటుంది పుట్టపర్తి నియోజకవర్గంలో. గత 30 సంవత్సరాలుగా ఆయన చేసిండే సేవకి ప్రతిరూపమే మీరు ఇవాళ మాకు చూపిస్తున్న అభిమానం. దానికి మేము ఎల్లప్పుడూ చాలా రుణపడి ఉంటాం మీ అందరికీ.
ఇప్పుడు పల్లె కుటుంబం అంటే ఒకరే కాదు, మేము ముగ్గురు ఉంటామని చెప్తున్నాము. ఇందాక చెప్పారు ఇంకా కొన్ని పట్టాలు ఇచ్చేటివి ఉన్నాయంట. ఏదైతే సమస్యలు ఈ పేపర్లో ఇచ్చారో ప్రతి ఒక్కటి రాసుకొని మరి చేసే బాధ్యతని తంగేడుకుంట గ్రామంని బాధ్యతని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, మన రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకోకుండా పోయింది. 3 రాజధానులు అని చెప్పారు, ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకోకుండా పోయింది. మన రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పైగా అప్పు చేసి పెట్టారు. అంటే ఒక్కొక్క కుటుంబం మీద 8 లక్షల రూపాయల భారం మోపి పెట్టారు మనకి. ఇదంతా మన పిల్లలు మన మీద పడే భారమే. మనం ఎంత ధరలు కడుతున్నామో ప్రతి విషయానికి మనకు తెలుసు. ధరలు పెరిగిపోయాయి. పక్కన రాష్ట్రాల కంటే ప్రతి వస్తువు మీద మనం ఎక్కువ కడుతున్నాం. పెట్రోల్ డీజిల్ కంటే పక్కన ఉన్న కర్ణాటక కంటే 10 రూపాయలు ఎక్కువ కడుతున్నాం. తమిళనాడు కంటే 18 రూపాయలు. పేదపూడి మండలం రాజుపాలెం లంకలో వైఎస్ఆర్సీపీ నాయకులు మందనక్క శ్రీరాములు, కట్ట సాయిరాం, వెంకటేష్, గణేష్, సూరిబాబుకు బీజేపీ కడవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నలమిలి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో పేదపూడి మండలం రాజుపాలెం గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పెదపూడి మండలం రాజుపాలెం లంకలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరవేంకటకృష్ణ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దలు పూర్వపు ఏఎంసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా రైతు అధ్యక్షులు సరస్వతి నాగేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు దేవానంద రెడ్డి గారు, రాంబాబు గారు, అదేవిధంగా గోవింద్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు సాయి గారు, ఇలా వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక వెంకట సత్యనారాయణ గారు, వేదిక ముందున్న శివ గారు, వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా సోదరీమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రామకృష్ణ గారు, చాలా సంతోషం. ఇవాళ అత్యంత ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మరి ఎంత ఉత్సాహంగా మీరందరూ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మరి ఇక్కడికి తొందరగా రావాలని ఉన్నప్పటికీ ఎక్కువలో 4 గంటలకు మొదలుపెట్టిన కొంచెం 7 గంటల వరకు సాగింది. మరలా 7 గంటల నుంచి ఇప్పటి వరకు అరకుదురులో సాగింది. అరకుదురులో ఇంకా ఉంది. మధ్యలో మేము దిగి ఇక్కడికి వచ్చేసాం. మిగిలిన కార్యక్రమం చేయలేము. మీ కార్యక్రమానికి హాజరు కావాలని. మరి రాజుపాలెం కానీ, రాజుపాలెం లంక పైన గ్రామాలు ఇవన్నీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి పట్టిన కోట. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే గ్రామాలు ఇవి. మరి నేను కూడా మా కుటుంబం 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో మమేకమై ఉంది, అనుబంధం పెంచుకుని ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఈ కూటమిలో పొత్తులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనపర్తి సీటు వెళ్ళడం, వేరే అభ్యర్థికి కేటాయించడం, మనందరం న్యాయం కోసం నగరని కార్యక్రమం నిర్వహించడం, కూటమి పెద్దలు ఆలోచన చేసి దీన్ని సీటు మార్పు చేసి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి నాకే ఇవ్వాలని ఆలోచన చేయడం. కానీ భారతీయ జనతా పార్టీ కొన్ని విధానాలు ఉండవు, మరి వేరే ప్రతిపాదనలకు వీలు కాకపోవడం, ఇవన్నీ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు, బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మరి నేను తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేయడం జరుగుతూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలందరూ ఒక్కమ్మడిగా ఆమోదం తెలపడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. చాలా మరి ఈ విధంగా బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ నియోజకవర్గంలో జరిగి ఉండదు. ఒక నాయకుడు పార్టీ మారితే 100% కార్యకర్తలు ఆమోదించరు.
ఎంతో కొంతమంది దాన్ని విభేదించి నాయకుడితో విభేదించే పరిస్థితి ఉంటుంది. కానీ అనపర్తి నియోజకవర్గంలో నా అదృష్టం ఏంటంటే మన కార్యకర్తలు అందరూ దాన్ని ఆమోదించి నా వెంటే ఉండి నాకు సంఘీభావంగా ఉండి ఈ 20 రోజులుగా నన్ను ముందుండి నడిపించడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం నామినేషన్ ప్రక్రియ ఏదైతే పెద్ద ర్యాలీ రామవరం నుంచి అనపర్తి వరకు చేశామో, అనపర్తి మండలం రామవరం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి కేవలం రామవరం గ్రామం నుండే భారీ సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. గడప గడపకు వెళ్తున్న శాసనసభ్యులు వారికి ప్రజల వద్ద నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం రామవరం గ్రామం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవసారి తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. జై జగన్ జై జై జగన్. మన ఎమ్మెల్యే గారు అమ్మా అనంతపురం జిల్లా అనంతపురం నగరం అధికార వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకట్రామరెడ్డిని ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జబర్దస్త్ కమెడియన్ టీం గడ్డం నవీన్ శాంతి కుమార్, జిగేల్ జీవన్ ప్రజలను కోరారు. జబర్దస్త్ గడ్డం నవీన్ శాంతి కుమార్, జిగేల్ జీవన్ అధికారికంగా ఒక వీడియో విడుదల చేశారు. అనంతపురం అభివృద్ధి జరగాలంటే అనంత వెంకట్రామరెడ్డిని గెలిపించాలని, అప్పుడే అనంతపురం నగరం అభివృద్ధి చెందుతుందని ఓటర్లందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతపురం నగరంలో ఇప్పుడు ఈ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారాన్ని అనంత వెంకట్రామరెడ్డి కొత్త మార్గాలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ టీం రేపు అనంతపురం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జిగేల్ జీవన్ జబర్దస్త్. హాయ్ అనంతపూర్. ఈ నెల 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే వ్యక్తి,
శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అనంతపూర్, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. మే 13న జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి మీ ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అనంత వెంకటరామరెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి. జై అనంత వెంకటరామరెడ్డి, జై వైఎస్ఆర్ పార్టీ. ఓట్ ఫర్ అనంత వెంకటరామరెడ్డి. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్. అనంతపూర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలండి. ఈ మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బుడ్డమకించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశంను గెలిపించండి, నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై డ్రామాలాడుతుంది సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రాన్ని కాపాడాలంటే సీఎంగా చంద్రబాబు గెలవాలి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్. పుట్టపర్తి గడ్డపై టీడీపీ గెలవాలి, పల్లె కృష్ణకిషోర్ రెడ్డి. నల్లమిల్లి ఆధ్వర్యంలో వైసీపీ నుండి బీజేపీలోకి చేరికలు. ప్రత్యర్థి ఊరిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రచారానికి గ్రామస్తులు బ్రహ్మరథం. అనంత వెంకటరామరెడ్డిని గెలిపించండి, జబర్దస్త్ గడ్డం నవీన్ శాంతకుమార్ పిలుపు.